మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాది ఇన్నయ్యపై ఎన్ఐఏ కేసు నమోదైంది. జఫర్ఘడ్లోని ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలతో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇటీవల అమిత్ షాకు వ్యతిరేకంగా గాది ఇన్నయ్య మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ మావోయిస్టు సామాజిక కార్యకర్త గాదే ఎన్ఐ పైన ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఆయనకు సంబంధించిన అనాథాశ్రమంలో కూడా సోదాలు నిర్వహిస్తోంది. ఇక ఈ రోజు రేపు ఆయన అరెస్ట్ చేసే అవకాశాలుగా ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మాజీ మావోయిస్టు గాదే ఇన్నయ్య అలియాస్ గాదే ఇన్నారెడ్డిని కొద్ది నిమిషాల క్రితమే ఎన్ఐఏ అరెస్టు చేసి హైదరాబాద్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత కొంతకాలంగా ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి సమయంలో ఇది బూటకపు ఎన్కౌంటర్లు, వాళ్ళని ముందస్తుగా పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఎన్కౌంటర్ చేశారంటూ కూడా గతంలో చాలా సందర్భాల్లో అతను మీడియాలో మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు గాదే ఇన్నయ్య చేసినటువంటి ప్రసంగం దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు, విధ్వంసకర కార్యకలాపాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా పేర్కొంది. అయితే అతను మాట్లాడినటువంటి కొన్ని కామెంట్స్ ఆధారంగా చేసుకుని గాదే ఇన్నయ్య పైన కేసు నమోదు చేసి కొద్ది నిమిషాల క్రితమే అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎన్ఐఏ కార్యాలయంలో, హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయంలో విచారించిన అనంతరం అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం అంటే ఏంటంటే రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అనేటువంటి మావోయిస్టు ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి సమయంలో కూడా ఆ ఎన్కౌంటర్ ను అతను అదో బూటకపు ఎన్కౌంటర్ అంటూ అది చిత్రహింసలకు గురి చేసి వీరు పోలీసులు చంపేశారంటూ కూడా తను మాట్లాడినటువంటి అంశాలు కూడా కొన్ని ఎన్ఐఏ కూడా పరిగణలోకి తీసుకుంది. మరోవైపు కొంతమంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, మరోవైపు అర్బన్ నక్సలైట్ గా ఉండి మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ అంశాన్ని కూడా ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించింది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మీడియాతో కలిసి వారి స్వస్థలమైనటువంటి హిడ్మా స్వస్థలానికి వెళ్లి అక్కడ కూడా కొన్ని కామెంట్స్ చేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్ లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ తోటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలతో పాటు అతను నిర్వహిస్తున్నటువంటి అక్కడ హోమ్ ఏదైతుందో ఆ హోమ్ లో కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేసిన అనంతరం ఎన్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. ఈరోజు సాయంత్రంలోగా అతని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే మరోసారి అతను కస్టడీకి కూడా తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.